అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతు బజారు చూసుకున్నట్టయితే ఇటు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజలు సిద్దిపేట పట్టణంలో ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఫ్లోటింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతుంటారు. కాబట్టి ఈ యొక్క రైతు బజార్లో కూరగాయల ధర అందుతుండడంతో ఈ యొక్క వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా చెప్పొచ్చు. గతంలో రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. ₹1 కిలో టమాటాలు ఉన్న పరిస్థితిలో రైతులు ఎంతో ఆగబడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకుంటే కిలో టమాటా ₹60 ఉండడం ఒక వినియోగదారులకు ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళకు ఊరట ఇవ్వడము, ఒకసారి వినియోగదారులకు ఊరట ఇవ్వడం అనేది మనం తరచుగా సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తుంటే ప్రతి రేట్ల విషయంలో చూసుకుంటే పచ్చిమిర్చి విషయంలో చూసుకుంటే ₹74, కాకరకాయ విషయంలో ₹70, దొడ్డు మిర్చి ₹70, మిర్చి 64, బెండకాయ 34, నల్ల వంకాయ 30 సంబంధించి వంకాయ 34, టమాటా 60 ఉండిన పరిస్థితి చూడొచ్చు. అదేవిధంగా ఆలుగడ్డ విషయంలో ₹40, ఉల్లిగడ్డ విషయంలో ₹40, చిక్కుడు 60, గోరు చిక్కుడు ₹70, పాపిడి చిక్కుడు ₹40, చామగడ్డ ₹24, బుడుమ ₹30, దోసకాయ ₹24. ఇది ప్రస్తుతం ఇటువంటి రేట్లు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రైతు బజార్కు వచ్చేవారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క తక్కువ రేట్లు ఉంటే బాగుంటుంది, మేము కూరగాయలు కొనుక్కోవాలంటే ఒక ₹500 ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితిలో మాకు కూరగాయలు వస్తున్నాయి. కానీ గతంలో ₹200 ఉంటేనే మాకు ఒక సంచి నిండా తీసుకుపోయే పరిస్థితి అని చెప్పి ఒక కస్టమర్లు కావచ్చు, వినియోగదారులు కోరుకుంటారు. కానీ ప్రస్తుతం మనము వినియోగదారులు మనతో ఉన్నారు. అంటే చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, అంటే ఎట్లా ఉన్నాయి రేట్ల విషయంలో చూసుకున్నట్టయితే? రేట్లు ఒక 1 వీక్ నుండి ఎక్కువ ఉన్నాయి సార్. అన్ని రేట్లు కూడా మండిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ప్రాజెక్టులలో, చెర్లల్లో, వాగులలో ఎక్కడ నీళ్లు లేవు. సామాన్యుడు కూలికి చేసుకుంటూ బతుకు చాలా కష్టం ఉన్నది. హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. టమాటా ₹10, ₹5 కింద వరవలసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ₹60 ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా కొంత కేర్ తీసుకొని వాళ్ళ రేట్లు పెరగకుండా చూడాలి అని మా వినియోగదారుల తరపున మా మనవి. అంటే ప్రధానంగా వర్షాలు పడకపోవడమే ఒక సమస్య పరిష్కారం అంటే చెప్పొచ్చా? అంటే వర్షాలు పడకపోవడం వల్లనే ఈ యొక్క పంటలు అనేది దిగుబడి రాకపోవడం వల్ల రైతు బారి రాలేకపోతున్నారు అనుకుంటున్నారా? అవునండి. వర్షాభావ పరిస్థితుల వల్లనే అక్కడ పంటలు వేయలేక అక్కడ వాళ్ళకి పంట చేతికి రాలేదు కాబట్టి బ్లాకులు అమ్ముకుంటా ఉన్నారు. రేట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మెయిన్గా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. చెర్లల్లో, బావులల్లో, ప్రాజెక్టులలో ఎక్కడ కూడా వాటర్ లేవు. వాళ్ళకి సోర్స్ లేదు కాబట్టి రైతులకు డిమాండ్ ఉన్నది, కొత్త రేటుకి అమ్ముతూ ఉన్నారు. మా లాంటి వినియోగదారులు నష్టపోతూ ఉన్నారు. ఓకే, అంటే రైతు బజార్ సంబంధించి మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? గవర్నమెంట్ నియంత్రణ కూడా ఉండాలి. మార్కెట్ కమిటీ వాళ్ళది కానీ గవర్నమెంట్ వాళ్ళది కానీ నియంత్రణ కూడా ఉండాలి. ఇక్కడ బ్లాక్ జరగకుండా, లేకుంటే రైతులు తీసుకొచ్చిన పంటలు ఎవరో దళారులు వచ్చి గుత్తకు తీసుకుపోతా ఉన్నారు. వాడు ఎక్కువ రేటు పెడతాను కాబట్టి మేము కూడా ఇది చేస్తాను. కాబట్టి మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రైతు బజార్లో రైతే అమ్ముకునే ప్రయత్నం చేయాలని మార్కెట్ కమిటీ మేనేజ్మెంట్ వాళ్ళను మేము కోరుతా ఉన్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి, ఏం తీసుకున్నారు, ఎట్లా ఉన్నాయి రేట్లు? రేటు బాగుంది సార్. రేటు బాగున్నది. టమాటా ₹60 అమ్ముతాం సార్. రేటు బాగున్నది. అంటే మీరు చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి రేట్లు? గతంలో చూసుకున్నట్టే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎట్లా ఉన్నాయి? ఈసారి అయితే సార్ అన్ని రేట్లు అయితే ఎక్కువ చుక్క చూపిస్తుంది సార్. ఏం చెప్తారు రైతు బజార్ సంబంధించిన వాళ్ళకి? మీరు ఏం చెప్తారు రైతులకు? మీరు ఏం చెప్తారు? రైతులు అమ్ముకుంటే చాలా తక్కువ ఉంటుంది సార్ రేటు. కానీ వాళ్ళు తేగానే లోలు తేగానే కింద వాళ్ళు దళాలు తీసుకుపోయి పెద్ద మార్కెట్లో రేటు ఎక్కువ అమ్ముకుంటారు అక్కడక్కడ. రైతులకు సంబంధించి తీసుకున్నట్టయితే ఇబ్బంది లేదు. కానీ ధరలకు ఇవ్వడం వల్ల, దళారుల ద్వారా తీసుకోవడం వల్ల మాకు రేటు పెరుగుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన రైతు బజార్ ఈవో ప్రభాకర్ చెప్పండి, అంటే ఇప్పుడు గతంలో రైతులకు ఇబ్బందులు ఉండేవి, ప్రస్తుతం వినియోగదారులకు ఒక రేట్ల విషయంలో పెరగడం వల్ల ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? యాక్చువల్గా ఏంటంటే వాతావరణం మార్పులు చేరడం వల్ల ఈ ధరలు పెరిగినాయి. అదే గతంలో ఎండలు బాగా ఉన్నప్పుడు ఏంటంటే పూత రాలిపోయింది, తర్వాత వర్షాలు పడ్డాయి. దానివల్ల ఏంటంటే వాతావరణ మార్పులు జరగడం వల్ల దిగుబడి తగ్గింది. రోజుకు రైతు బజార్కు కనీసం ఒక 450 క్వింటాల కూరగాయలు వచ్చేటి ఇప్పుడు దాదాపు 300 లోపు క్వింటాలే ఉంటున్నాయి. సో ఇది వినియోగదారులకు సరిపడేంత లేదు కాబట్టి ధరలు కొంచెం పెరిగినాయి. ఇంకొక 1 మంత్ వరకు ఇలా ఉండొచ్చు. అంటే ఒక ఈవోగా ఇటు రైతులకు కావచ్చు, వినియోగదారులకు మీరు ఏం చెప్తారు వచ్చే రైతులకు సంబంధించి? రైతులు చెప్తున్నాం, వాళ్ళు తీసుకొచ్చిన కూరగాయలు ఖచ్చితంగా పైన అమ్ముకొని చెప్తున్నాం. ఎందుకంటే రేట్ కూడా చూసుకోండి, బయట మార్కెట్లో చూసుకుంటే 80-100 ఉంది టమాటా, ఇక్కడ 60 ఉన్నది. మేము రైతులకు కూడా ఏం చేస్తున్నాం అంటే మీరు ఇక్కడే అమ్మండి,
ఎందుకంటే వినియోగదారులు మన రైతు బంధు నమ్ముకొని వస్తారు కదా, వాళ్ళకు కూడా మనం నష్టం చేయదనే ఉద్దేశంలో చెప్తున్నాం మేము. అంటే ప్రధానంగా వినియోగదారులు ఏం కోరుకుంటున్నారంటే వీళ్ళు రైతులు తీసుకొచ్చింది కింద దళాలకు అమ్మేస్తారు, అమ్మడం వల్ల మాకు రేటు పెరుగుతుందని ప్రధానంగా ఆరోపిస్తారు. ఆ విషయంలో ఈవోగా మీరు ఏం చెప్తారు? లేదు, కింద అమ్మద్దని మేము చెప్తున్నాం, మనుషులు కూడా పెట్టినాము. అయితే రైతులు ఏం చేస్తారంటే చుట్టుపక్కల అమ్ముకునే కొంతమందికి 5-10 కిలోలే, పెద్ద మొత్తంలో ఏం అమ్మరు. ఎందుకంటే అది కూడా బంద్ చేస్తా అంటే మా మాల్ మొత్తం పోదని రైతులు అంటున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో మాత్రం అమ్మనీయం. ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటూ ఎవరైనా ఉంటే అది హోల్సేల్ మార్కెట్ వెళ్ళి కొనుక్కోవాలని చెప్తాం కమిషన్ ఏజెంట్ల దగ్గర. మన దగ్గర ఏమన్నా ఒక 5 కిలోలు 10 కిలోలు అట్లా కొంటూ పెట్టేలో ఉంటారు సార్. అంటే ఇప్పుడున్న ఈ రోజు ప్రకారం చూసుకున్నట్టే ఏది ఎక్కువ రేటు ఉందని చెప్పచ్చు? ఇక టమాటాని ఏంటంటే టమాటా మాకు ఉల్లిగడ్డ మిర్చి 3 మెయిన్గా గతంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. ఇక తగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే వర్షాలు పడకపోవడము, దిగుబడి రాకపోవడం కూడా ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు పడ్డట్టయితే ఈ యొక్క పంటలకు సంబంధించి దిగుబడి ఎక్కువ వచ్చేది. కానీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ యొక్క వర్షాలు పడకపోవడం వల్ల, చిరుజల్లే కూడడం వల్ల రైతులకు ఒక శాపంగా మారిందని చెప్పు. పంటలు కూడా తక్కువ మంది రైతులు తీసుకురావడం వల్ల రేట్ల విషయంలో పెరుగుదల ఉంది. కాబట్టి వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే గతంలో రైతులకు కూడా కష్టాలు ఉండే, రూపాయి కిలో తీసుకున్న పరిస్థితిలో కూడా రైతులు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు తక్కువ మంది రైతులు యొక్క రైతు బారు తీసుకురావడం వల్ల ఒక వినియోగదారులకు ఒక శాపంగా మారిందని చెప్తున్నారు. అంటే దళారులను ఆశ్రయించడం రైతులు రైతు బారు తీసుకు అమ్మినట్టయితే వినియోగదారులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని చెప్పి ప్రధానంగా ఈ యొక్క వినియోగదారులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.